హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. సో, నేను ఇప్పటివరకు ఎకనామీలో 10 క్లాసెస్ వరకు చెప్పాను గదండీ! సో, క్లాసెస్ వినడమే కాకుండా అసలు నార్మల్‌గా యూపీఎస్సీని ఎలా అప్రోచ్ అవ్వాలి? యూపీఎస్సీలో ఎకనామిక్స్‌ని స్పెసిఫిక్‌గా ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి నేను స్ట్రాటజీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఆల్రెడీ నేను ఎకనామిక్స్ క్లాసెస్ చెప్పాను కాబట్టి ఐ థింక్ ద ఫస్ట్ స్ట్రాటజీ అండ్ అప్రోచ్ వీడియో షుడ్ బి ఆన్ ద ఎకనామిక్స్. సో, అందుకే నేను ఎకనామిక్స్ సిలబస్‌ని డీకోడ్ చేసి, టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్‌ని కవర్ చేసి, ఎలా చదవాలి, ఏవి ఇంపార్టెంట్, ఓకే. నా నోట్స్‌ని మీరు ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పి వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో, నా నోట్స్‌లో ఇప్పటివరకు నేను కవర్ చేసిన టాపిక్స్ ఏంటంటే, ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి? ఎకనామిక్ ఫ్యాక్టర్స్, జీడీపీ, జీఎన్‌పీ, ఎన్ఎఫ్ఐఏ, ఎన్ఎన్‌పీ, డెప్రిసియేషన్ ఫ్యాక్టరీ కాస్ట్, జీడీపీ అట్ ఫ్యాక్టరీ కాస్ట్, మార్కెట్ ప్రైస్, బేస్ ప్రైస్, కరెంట్ ప్రైస్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో, ఇవన్నీ నేను కవర్ చేశాను మీకు తెలుసు. నెక్స్ట్ ప్రోడక్ట్ ట్యాక్స్, ప్రొడక్షన్ ట్యాక్స్, రియల్ జీడీపీ, నామినల్ జీడీపీ, ఇన్ఫ్లేషన్, ఓకే. నేషనల్ ఇన్‌కమ్ వరకు కవర్ చేశాను. అండ్ ఫిస్కల్ పాలిసీ, ఫిస్కల్ డెఫిసిట్, ఓకే. ప్రోగ్రెసివ్ ట్యాక్స్, ట్యాక్స్ టు జీడీపీ రేషియో ఇంకా ఇవన్నీ కవర్ చేయాలి. సో, ఇది ఇవన్నీ ఫర్దర్ టాపిక్స్‌లో వస్తాయి. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్, మనీ మార్కెట్, ఈక్విటీ మార్కెట్స్, ఓకే. లిబార్, మిబార్, సో, ఇవన్నీ ఏంటి అని చెప్పి మీకు ముందు ముందు వస్తాయి. క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి? మనీ మార్కెట్ అంటే ఏంటి? సెక్యూరిటీస్ అంటే ఏంటి? డెబ్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే ఏంటి? వేజెస్ అండ్ మీన్స్ యాక్ట్ అంటే ఆర్‌బీఐ దగ్గర యూ నో లైక్ గవర్నమెంట్ తీసుకుంటుంది కదా! ఫిస్కల్ డెఫిసిట్ వస్తే టు బారో చేస్తుంది అండర్ ద వేజెస్ అండ్ మీన్స్ యాక్ట్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. అది కాకుండా బ్యాంక్ టు బ్యాంక్ బారోస్ ఎలా ఉంటాయి? అండ్ లిబార్ అంటే లండన్ ఇంట్రెస్ట్ బ్యాంక్ రేట్ అని చెప్పి ఒకటుంటుంది. సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఇట్స్ లండన్ ఇంట్రెస్ట్ బ్యాంక్ రేటో ఏదో ఉంటుంది. లిబార్ అంటే. సో, యాహ్! ఆ లిబార్ అంటే ఏంటి? సీబీఎల్‌లో ట్రెడ్స్ అంటే ఏంటి? ట్రెడ్స్ ఈస్ ఇట్స్ ఎ ప్లాట్‌ఫార్మ్ అనమాట. ఇట్స్ ఎ ప్లాట్‌ఫార్మ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. ఇవన్నీ ముందు ముందు వస్తాయి మనకి. కమర్షియల్ పేపర్, ప్రామిసరీ నోట్స్ అంటే ఏంటి? సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్ అంటే ఏంటి? గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? బాండ్స్ వాట్ టైప్స్? ఐఎఫ్ఓ, ఎఫ్‌పిఓ, ఎఫ్‌డిఐ, ఎఫ్‌పిఐ ఇవన్నీ ఉన్నాయి గదా! ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్, ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్, ఓకే. సో, ఇవన్నీ వస్తాయి మనకి. అండ్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఇవన్నీ నేను నా నోట్స్‌లో ఉన్నాయండి. నేను అన్నీ చెప్తాను మీకు. అన్నీ క్లియర్‌గా, డీటెయిల్‌గా, సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో, లేమన్ టర్మ్స్‌లో మనందరికీ అర్థమయ్యేలాగా వాడుక భాషలో చెప్తాను. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఐఎంఎఫ్, ఓకే. ఐఎంఎఫ్ గురించి. ఐఎంఎఫ్‌లో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉంటాయి మనకి. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఫారెన్ ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి? ఓకే. మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ ఆర్‌బీఐ ఇంకా గవర్నమెంట్ మార్కెట్‌ని ఎలా స్టెబిలైజ్ చేస్తాయి? ఇది ఎక్స్‌చేంజ్ అండ్ ఎక్స్‌చేంజ్ రేట్స్, డెబ్ట్స్ అండ్ టైప్స్ ఆఫ్ కరెన్సీస్, హార్డ్ మనీ, సాఫ్ట్ మనీ, దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. అది కాకుండా ఐఎంఎఫ్ అండ్ అది ఎలా లెండ్ చేస్తుంది? ట్రేడ్ అగ్రీమెంట్స్ ఏంటి మనకు వేరే కంట్రీస్‌తో? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎలా వర్క్ అవుతుంది? బ్యాంక్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనే టాపిక్ నేను నిన్న, ఇవాళ క్లాసెస్‌లో చెప్పాను. ప్లీజ్ ఆ వీడియోస్ చూడండి. రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు, ముద్రా బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్, యూనో ఆహ్, ఎన్‌బీఎఫ్‌సీస్. ఆ తర్వాత ఎంసీఎల్ఆర్స్, ఇంటర్నేషనల్ బెంచ్ మార్కింగ్ రేట్స్ ఇవన్నీ ముందు ముందు వస్తాయి మనకి. బ్యాంక్స్ అన్నీ ఇంట్రెస్ట్ ఎలా సెట్ చేస్తాయి? అన్ని బ్యాంక్స్‌కి ఇంట్రెస్ట్ రేట్ ఎలా సెట్ అవుతుంది? ఓకే. సో, అది గాకుండా లోన్స్ ఎలా ఇస్తారు? అండ్ వాటి ఇంట్రెస్ట్ టైప్స్ ఎలా ఉంటాయి? లోన్స్ టైప్స్ ఏంటి? అసెట్ రీకన్‌స్ట్రక్షన్స్ ఎలా జరుగుతాయి? పీఎస్ఎల్ అంటే ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. గవర్నమెంట్ అనేది కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది బ్యాంక్స్‌కి. ఈ బ్యాంక్స్ గవర్నమెంట్ ఆర్ ఆర్‌బీఐ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది బ్యాంక్స్‌కి దట్ పీఎస్ఎల్ అంటే ప్రియారిటీ సెక్టార్ లెండింగ్. సో, అంటే కొన్ని కొన్ని సెక్టార్స్‌కి ప్రియారిటీగా కంపల్సరీ ఇంత పర్సెంటేజ్ అనేది లెండ్ చేయాలి కంపల్సరీ అని చెప్పి గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. సో, ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఇన్సాల్వెన్సీ అంటే ఏంటి? బ్యాంక్రప్టసీ కోడ్ అంటే ఏంటి? ఓకే. వెనెవర్ కంపెనీ ఈస్ ఇన్ ద లాసెస్, ఇంకా అది పికప్ అవ్వదు. అండ్ షేర్స్ పడిపోయినాయి అండ్ ఇట్స్ నో మోర్ ఇన్ ద ప్రాఫిట్స్. ఇన్సాల్వెన్సీ కమ్స్ ఇంటు ద పిక్చర్. ఆహ్, అది కాకుండా వాష్ టు అకౌంట్స్ అంటే ఏంటి? అండ్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో అంటే ఏంటి? రైట్? ఇవన్నీ వస్తాయి మనకి. అండ్ జీశాప్ అంటే ఏంటి? ఐఎంఎఫ్ మనం ఇందాక చూసుకున్నాం. ఐఎంఎఫ్ షేర్ హోల్డర్స్ ఎవరు? డబ్ల్యూటీఓ ఏంటి? సెబీ ఏంటి? నీతి ఆయోగ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా. సో, దీని వర్క్ ఏంటి? పాలిసీస్ ఏంటి? ఓకే. ఇవి గూడా వస్తాయి మనకి. అండ్ ఇవన్నీ ముందు ముందు టాపిక్స్ చెప్తానండి. నా నోట్స్‌లోంచి చాలా క్లియర్‌గా ఉంటుంది.
చాలా హార్డ్ వర్క్ చేసి రాసుకున్న నోట్స్. సో, అందరికీ షేర్ చేసి చెప్దామని అనుకుంటున్నాను. అండ్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో మీ అందరికీ ఎకనామిక్స్ చాలా బాగా అర్థమయ్యేలా చెప్దామని. సో, ఐయామ్ ఈగర్‌లీ వెయిటింగ్ టు ఫినిష్ మై నోట్స్ అండ్ మీ అందరికి ఇది ఎంత యూజ్‌ఫుల్ అయిందో అయినా ఐ వాంట్ ద ఫీడ్‌బ్యాక్. కంపల్సరీ మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నా నోట్స్ ఎంత బాగా మీకు యూజ్ అయింది, ప్రిలిమ్స్‌లో ఎంత బాగా యూజ్ అయింది, లేకపోతే మీ రెగ్యులర్ రివిజన్స్‌కి ఎంత బాగా యూజ్ అయింది, కాన్సెప్చువల్ క్లారిటీకి ఎంత బాగా యూజ్ అయిందని చెప్పి నాకు చెప్పండి. సో, ఇవన్నీ సో, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇవి కోర్ ఎకానమీ అనమాట. ఇవి కోర్ ఎకానమీ. ఓకే. సో, మోస్ట్‌లీ పేపర్‌లో అడిగే టాపిక్స్ వీటి నుంచి ఉంటాయి. రైట్? ఆహ్, ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ గాని, ఫిస్కల్ పాలిసీస్ గాని, లేకపోతే లిబోర్, మిబోర్ గాని, ఐఎంఎఫ్ గురించి గాని, ఓకే. ఐఎంఎఫ్, ఇన్‌ఫ్లేషన్, డబ్ల్యూటీఓ, ఓకే. బ్యాంక్ లోన్స్, ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్సెట్రా ఇలాంటి చాలా మ్యాటర్స్‌లో అడుగుతారు. అది కాకుండా వి ఆల్సో హ్యావ్ ద ఎకనామిక్స్. రెగ్యులర్ ఎకనామిక్స్ అంటే మన బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఎన్‌సీఈఆర్‌టీలోంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్‌ని తీసుకున్నాను. ఎకనామీలో మేము చాలా పూర్ ఉన్నాం. నాకసలు మీరు ఎన్ని సార్లు చెప్పినా నాకు బేసిక్స్ కూడా అర్థం కావట్లేదు. నాకు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. సో, అన్నప్పుడు మీరు ఈ టాపిక్స్ ఎకనామిక్‌లో ఈ టాపిక్స్ చదువుకుంటే యూ విల్ గెట్ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ద ఎకనామిక్స్ ఈస్. డిమాండ్ అంటే ఏంటి? ఇన్‌కమ్ అంటే ఏంటి? మాక్రో ఎకనామిక్స్ అంటే ఏంటి? మార్కెట్స్ అంటే ఏంటి? ఎలాస్టిసిటీ, డిమాండ్, కన్స్యూమర్ ఈక్విలిబ్రియం అంటే కన్స్యూమర్ సాటిస్ఫాక్షన్, మార్జినల్ యూటిలిటీ అంటే ఏంటి? ప్రొడక్షన్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి? సప్లైస్ అంటే ఏంటి? కాస్ట్ అంటే ఏంటి? కాస్ట్ వర్సెస్ ప్రైస్ ఏంటి? ఇలాంటి బేసిక్స్ కనుక మీరు చదువుకుంటే మీకు ఎకనామిక్ బేస్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్? సో, ఫౌండేషన్ మనకి ఇంపార్టెంట్. రైట్? ఫౌండేషన్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇవన్నీ మీరు కంప్లీట్ అయిపోయాక దిస్ ఆల్ ఆర్ కంప్లీటెడ్. యూ కెన్ కమ్ టు దిస్. మీరు వీటికి రావచ్చు. రైట్? ఫెరా, ఫెమా అండ్ రియల్ జీడీపీ, నామినల్ జీడీపీ, ఇన్‌ఫ్లేషన్, డబ్ల్యూపీఐ, సీపీఐ, ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్, ఫిస్కల్ పాలిసీస్, ఫిస్కల్ డెఫిసిట్. మీరు ఇవన్నీ మీకు చాలా ఈజీగా అనిపిస్తాయి ఒకసారి మీరు కింద ఉన్నయి చదువుకొనొస్తే. అండ్ నా ఎక్స్‌పీరియన్స్ నుంచి దేర్ ఆర్ క్వైట్ ఫ్యూ ఇంపార్టెంట్ టాపిక్స్. నేను నా 4, 5 అటెంప్ట్స్ ఆఫ్ యూపీఎస్సీలో దేనిలో నుంచి ఎక్కువ అడిగారు అని మీరు నన్ను క్వెషన్ చేస్తే గనక ఐ హావ్ ఫ్యూ టాపిక్స్ వేర్ ఐ ఫీల్ దట్ షుడ్ బి కంపల్సరీలీ రెడ్. కంపల్సరీగా చదవాలి ఆ టాపిక్స్. ఓకే. మీకు కంపల్సరీ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి అని కొన్ని టాపిక్స్ ఉంటాయి. అదేంటో నేను చెప్తాను. బట్ ఇట్స్ జస్ట్ ఏ హంచ్ అండి. బట్ అన్నీ ఇంపార్టెంటే. బట్ వాట్ ఈస్ వాట్ అంటే మీరు కరెంట్ అఫైర్స్‌లో నడుస్తున్న ప్రకారం ఓకే. మీరు పీఐబీ న్యూస్ ఆర్టికల్స్ ఇందులో వస్తున్న న్యూస్ ప్రకారం యూ కెన్ కోరిలేట్ వాట్ ఆర్ ఇంపార్టెంట్, ఏవి కాదు అండ్ ఏవి ఇంపార్టెంట్ అవును, ఏది ఇంపార్టెంట్ కాదు అని మీకు తెలుస్తుంది. బట్ హౌఎవర్ నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నేను అటెంప్ట్ చేసిన ప్రిలిమ్స్ పేపర్ గానీ, సో, ఆ ప్రీవియస్ పేపర్స్‌లో ఏవైతే నేను చూసానో దానిలోంచి వచ్చిన క్వెషన్స్‌లో అయితే వ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఐ రిమెంబర్ ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఓకే. ఫ్రమ్ ఐఎంఎఫ్ రిలేటెడ్ అనమాట. మనకి ఐఎంఎఫ్ రిలేటెడ్. ఓకే. ఆ తర్వాత ఇంటర్నల్ బెంచ్ మార్కింగ్ రేట్, ఐఎంఎఫ్ రిలేటెడ్, ట్రేడ్ అగ్రీమెంట్స్, డబ్ల్యూటీఓ. ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. నీర్. ఓకే. ఇవన్నీ వస్తాయి. అలా కాకుండా లిబోర్, మిబోర్. ఓకే. వేజెస్ అండ్ మీన్స్ యాక్ట్, టాక్స్ టు జీడీపీ రేషియో, ఈ కమర్షియల్ పేపర్, ప్రామిసరీ నోట్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, డేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, సవరెన్ గోల్డ్ బాండ్స్ అండ్ ఇట్స్ టైప్స్. సో, ఇలాంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అంటే కరెంట్‌లీ ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద కంట్రీకి ఏవి చాలా రిలేటబుల్‌గా ఉన్నాయి. అంటే కరెంట్ ఎకనామిక్ కండిషన్, కంట్రీ ఏదైతే ఎకనామిక్ కండిషన్‌లో ఉందో దానికి రిలేటబుల్‌గా ఉన్న టాపిక్స్ చూజ్ చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. కరెంట్ ఎకనామిక్ కండిషన్ ఏంటి అంటే మన కరెంట్ అఫైర్స్ చెప్తాయి కరెంట్ ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద కంట్రీ ఏంటి అనేది. సో, దానికి రిలేటెడ్‌గా మీరు ఒకవేళ కరెంట్ అఫైర్స్ కనుక చదువుతూ ఉంటే కరెంట్ అఫైర్స్‌లో మీరు ఎకనామీ చదువుతున్నప్పుడు ఎకనామీలో మీ టాపిక్స్ ఇక్కడ నేను చెప్పా గదా! ఇక్కడ వస్తున్న టాపిక్స్ కింద ఏవి లింక్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా హిందూలో ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో మీకొక ఆర్టికల్ వచ్చిందనుకోండి. ఇట్స్ లైక్ జీడీపీ పర్సెంటేజ్ తగ్గుతుంది. లేదా గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు టేక్ మెజర్స్ టు ఇంప్రూవ్ ద జీడీపీ. ఆహ్, లేకపోతే ఇంటర్నేషనల్ బ్యాంక్ రేట్స్ దట్ ఈస్ లిబోర్. ఆహ్, ఇంటర్నేషనల్ బ్యాంక్ రేట్స్ కిందకొస్తాయి అవి. సో, లిబోర్, లండన్ ఇంటర్ బ్యాంక్ రేట్ అలాంటివి ఉంటాయి గదా! సో, అలాంటివి లేదంటే ఆర్‌బీఐ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ మీద. ఓకే.
సో, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవి గూడా ఉంటాయి మనకి. ఆహ్, మీకివన్నీ సో, ఇవన్నీ మీకు నేషనల్ ఇన్‌కమ్ పర్ క్యాపిటా, ఈ ఎఫ్ఆర్‌బీఎం ఇక్కడొస్తాయి. ఆ టాపిక్స్ ఏంటి అంటే మనకి సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ సో, అలాంటివేమన్నా ఆర్‌బీఐ రిక్వైర్డ్ మెజర్స్ తీసుకుంటోంది టు ఇంప్రూవ్ ద ఇన్‌ఫ్లేషన్ అండ్ ఆల్. సో, అలాంటి రిలేటెడ్ క్వెషన్స్ లేదా ఇప్పుడు మనకి వి ఆల్ నో దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద ఈక్విటీ మార్కెట్ రైట్? మనకి ఈక్విటీ మార్కెట్‌లో ఏం నడుస్తుందో మనందరికి తెలుస్తోంది రైట్? సెబీలో ఏం జరుగుతుందో మనందరికి తెలుస్తోంది. స్టాక్స్, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ డౌన్ అవుతున్నాయి. సో, దాని రిలేటెడ్ క్వెషన్స్ రావచ్చు. సో, ఇంటర్‌లింక్ ఆల్వేస్ మేక్ ష్యూర్ మీరు ఇంటర్‌లింక్ చేసుకోండి. ఆల్వేస్ ఇది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఇంటర్‌లింక్ విత్ ద స్టాటిక్ టాపిక్స్. మీరు కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే మీకు జస్ట్ అన్ని స్టాటిక్ టాపిక్స్ చదువుకోండి ఫస్టు. స్టాటిక్ టాపిక్స్ అన్నీ చదివేసుకొని మీకు కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చాక కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్‌తో పాటు స్టాటిక్‌కి ఇంటర్‌లింక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఏ ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ సో, ఇలాంటి వాళ్ళందరూ వెనకాలకెళ్ళిపోతున్నారు. అరౌండ్ 1,00,000 క్రోర్స్ ఏవైతే ఇన్వెస్ట్‌మెంట్స్ మన దగ్గర జరిగినాయో అవన్నీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ మ్యాన్ యూఎస్‌కి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ రిటర్న్ తీసేసుకున్నారు. అన్ని విత్‌డ్రా చేసుకున్నారు మనీ. ఇలాంటివి చూస్తూ ఉంటాం గదా! సో, అది దేని కిందకొస్తాం టాపిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది మీ న్యూస్‌లో చూసుకున్నారనుకోండి. మన న్యూస్‌లో చూసుకుంటే మనకి ఇక్కడ సబ్ టాపిక్ కింద ఉంది గదా! ఇదిగోండి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్, ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ రైట్? అలాగే అది కాకుండా మనకి ఇప్పుడు రెగ్యులర్‌గా టారిఫ్స్ అవి పడుతున్నాయి గదా! సో, ట్రంప్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ టారిఫ్స్ గురించి డిస్కషన్స్ వస్తున్నాయి మనకి. టారిఫ్స్ పెంచడం, టారిఫ్స్ తగ్గించడం. సో, ఇవన్నీ వీటి కిందకొస్తాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కిందకు రావచ్చు లేదా ట్రేడ్ అగ్రీమెంట్స్ కిందకి రావచ్చు. ఓకే. సో, అలా ఇంటర్‌లింక్ చేసుకోండి. మనకి ఏ టాపిక్ కిందకొస్తున్నాయని. అలా ఇంటర్‌లింక్ చేసుకొని ఏవైతే మీకు ప్రాబబ్లీ ఫ్రీక్వెంట్‌గా రిపీట్ అవుతున్నాయి కరెంట్ అఫైర్స్‌లో అన్న టాపిక్స్ మీరు ఇక్కడ స్టాటిక్‌లోకొచ్చి ఆ టాపిక్ కాన్సెప్చువల్ క్లారిటీ ఇంకా బెటర్ చేసుకోండి. రైట్? సో దట్ మీకు ఎకనామీ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ కమింగ్ టు ద డేస్ మీరు టైమ్ ఎన్ని రోజులు పడుతుంది, డేస్ ఎన్ని రోజులు పడుతుంది మీరు కంప్లీట్ చేయడానికి అంటే ఐ కెన్ గ్యారంటీ యూ అండి మోస్ట్‌లీ 90%, 90-95% ఐ కెన్ గ్యారంటీ యూ దట్ బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ ఎండింగ్‌కి ఐ క్యాన్ కంప్లీట్ ద ఎకనామీ. రైట్? ఎకనామీ ట్రస్ట్ మీ ఎకనామీ నా మీద పెట్టేయండి. ఇఫ్ ఎట్ ఆల్ ఈ టాపిక్స్‌లో నుంచి రాకుండా రైట్? ఈ టాపిక్స్‌లో నుంచి రాకుండా ఇంక ఏ టాపిక్స్‌లో నుంచి వచ్చినా మీరు కాదు కదా ఎగ్జామ్ హాల్‌లో ఎవరు అటెంప్ట్ చేయలేరు. ట్రస్ట్ మీ థీస్ ఆర్ ద ఓన్లీ టాపిక్స్. థీస్ ఆర్ ద టాపిక్స్. ఇవన్నీ చాలా థరోగా నోట్స్ రాసుకొని, మల్టిపుల్ మెటీరియల్స్ రిఫర్ చేసి, ఓకే. మల్టిపుల్ ఇన్‌స్టిట్యూట్స్ మంచి మంచి నాట్ ఓన్లీ విజన్ ఐఏఎస్సో లేకపోతే వాజీరామో అని కాకుండా మల్టిపుల్ ఇన్‌స్టిట్యూట్స్‌లోంచి ఏ టాపిక్కు మిస్ అవ్వకుండా ఆల్మోస్ట్ 99.9% మెజారిటీ అన్ని టాపిక్స్ వాటి నోట్స్ నేను కలెక్ట్ చేసుకొని నాకు అర్థమయ్యే లేమన్ టర్మ్స్‌లో నేను ఐ టుక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అదొక 2 ఇయర్స్ హార్డ్ వర్క్ అండి నాకు. సో, ఆ 2 ఇయర్స్ హార్డ్ వర్క్ నేను మీకు ఒక్క మంత్ ఓకే. ఎవ్రీ 24 అవర్స్‌కి ఒక వీడియో రూపంలో ఇస్తున్నాను. సో, నా 2 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ మీకు ఒక్క క్వెషన్ అటెంప్ట్ చేయడానికి యూజ్ అయిన ప్రిలిమ్స్‌లో అండ్ ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ అండ్ హ్యాపీ ఫర్ మీ యాస్ వెల్. సో, హోప్‌ఫుల్లీ మై నోట్స్ విల్ హెల్ప్ యూ. ఐయామ్ గ్యారంటీయింగ్ యూ దట్ 90-95% ఈ టాపిక్స్ నుంచి క్వెషన్స్ మీకు బయటికి రావు. బట్ యూ నీడ్ టు బి థరో విత్ ద స్టాటిక్ టాపిక్స్. నేను మెన్షన్ చేసినవి ఒకవేళ ఎకనామిక్స్ బేసిక్స్ కూడా వీక్ ఉంటే గో విత్ ద ఎన్‌సీఈఆర్‌టీ టాపిక్స్ విచ్ ఐ రికమెండెడ్. ఇంకా ఎక్స్‌ట్రా ఏమైనా ఉంటే ఐ విల్ యాడ్ ఇట్ టు ద షీట్. అండ్ అంతే కాకుండా ఆల్వేస్ go through the current affairs. Thorough reading of current affairs is must. Current affairs interlinking with the static topics will make the concepts easier. మీరు కరెంట్ అఫైర్స్ కనుక స్టాటిక్ టాపిక్స్‌తో ఇంటర్లింక్ చేస్తే మీకు ఎకనామిక్స్ రాకుండా ఉండదు. యూ విల్ బి ప్రో ఎట్ ఎకనామిక్స్ ట్రస్ట్ మీ. ఓకే. అండ్ నేను ఇందాక చెప్పినట్టు బై ఎండ్ మార్చ్ ఎండ్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ ఎకనామిక్స్. ఓకే. అండ్ లెట్స్ ఫర్ సేక్ డిలే అయింది ఎకనామిక్స్ అని అనుకున్నా కూడా మోస్ట్‌లీ బై ఏప్రిల్ మిడ్ మీకు ఎకనామిక్స్ కంప్లీట్ అయిపోతుంది. మనకి మేలో ఎగ్జామ్ ఉంది. నా వీడియోస్ అన్నీ ఒక్కసారి ప్లేలిస్ట్ అంతా మీరు
ఒక్క 2 టైమ్స్ మొత్తం టాప్ టు బాటమ్ 1.5 స్పీడ్‌లో పెట్టుకొని కంప్లీట్ చేసినా గూడా యూ విల్ బీ వెరీ, 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 వెరీ గుడ్ విత్ ద ఎకనామిక్ స్టాటిక్. ట్రస్ట్ మీ అండి. దిస్ ఈస్ రియల్లీ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ యాస్ ఫార్ యాస్ I am concerned. I have confidence on my notes. I have confidence on the ఇన్‌స్టిట్యూట్స్ విచ్ ఐ రిఫర్డ్. నాకు నాకు ఆ నోట్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఇన్‌స్టిట్యూట్స్ నుంచి గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ నా సొంతంగా నేను రాసుకున్న నోట్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఇట్ హాస్ ఫెచ్డ్ మీ గుడ్ మార్క్స్ ఇన్ ద ప్రిలిమ్స్ యాస్ వెల్ ప్రీవియస్‌లీ. నేను పేపర్ అటెంప్ట్ చేసేప్పుడు మేబీ నేను జియోగ్రఫీకి దగ్గర ఐ మైట్ హ్యావ్ హ్యాడ్ ఎ డౌట్. లేదా నేను ఎన్విరాన్మెంట్ దగ్గర నాకు డౌట్ ఉండొచ్చు. ఆర్ ఎల్స్ నాకు హిస్టరీ దగ్గర నేను డౌట్ పడి ఉండొచ్చు ఏమైనా ఆప్షన్స్ పెట్టడానికి. బట్ ఐ నెవర్ ఎవర్ హెసిటేటెడ్ వైల్ పుట్టింగ్ అన్ ఆప్షన్స్ ఫర్ ఎకనామీ. ట్రస్ట్ మీ అండ్ దిస్ విల్ బీ సఫైస్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఏదైతే కంటెంట్ అండ్ టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ ఉన్నాయి, దీనికి ఇంకా కొన్ని యాడ్ అవుతే యాడ్ అవ్వచ్చు, ఒక 5 to 10 అప్రాక్స్‌లీ. బట్ ఐ మేడ్ ష్యూర్ టు 99.9% ఇవన్నీ ఇక్కడ పెట్టడానికి నేను ట్రై చేశాను. ఓకే. సో కీప్ అన్ ఐ ఆన్ మై ఛానల్, కీప్ అన్ ఐ ఆన్ మై ద ప్లేలిస్ట్ ఆఫ్ ఎకనామీ, అండ్ దిస్ విల్ ఫెచ్ యూ రియల్లీ, రియల్లీ గుడ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్. మీకు చాలా చాలా మంచి కాన్సెప్చువల్ నాలెడ్జ్ వస్తుంది. అండ్ మంచి మంచి ఎగ్జాంపుల్స్, మంచి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ స్మాల్ కామన్ ఎగ్జాంపుల్స్‌తో మీకు అన్నీ క్లారిఫై చేస్తాను. అండ్ హోప్‌ఫుల్లీ మీకు నేను చెప్పిన ఈ ఎకనామిక్ స్ట్రాటజీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ అట్ ఆల్ దేర్ ఈస్ ఎనీ సజెషన్స్ మీరు ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్‌కి, యూ కెన్ ఆల్వేస్ కామెంట్ ఇట్ అండర్ ద వీడియోస్. ఐ విల్ ష్యూర్‌లీ టేక్ ఎ ఫీడ్‌బ్యాక్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.